ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు నోటిఫికేషన్ వచ్చి ఆ తరువాత ఉద్యోగాలలో చేరిన వారికి ముఖ్యంగా 2003 డిఎస్సి అభ్యర్థులకు పాత పెన్షన్ ఓపీఎస్ను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఉద్యోగ వర్గాలలో పెద్ద ఊరట లభించింది. అర్హులైన ఉద్యోగులు సిపిఎస్ నుంచి ఓపీఎస్కు మారేందుకు 3 నెలల గడువు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని ఏపీసీపీ ఎస్ఈఏ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం స్వాగతించింది. ఈ చారిత్రాత్మక విజయాల వెనుక ఎన్నో ఏళ్ల రక్తం, చెమట ఉన్నాయని సంఘం గుర్తు చేసింది. విశాఖపట్నంలో నిర్వహించిన సాగర ఘోష, కడపలో నిర్వహించిన మహాసంకల్ప గర్జన, అనంతపురంలో నిర్వహించిన మహాసంగ్రామం, విజయవాడలో పెన్షన్ మార్చితో పాటు రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నిర్వహించిన సిపిఎస్ ఉద్యోగుల చైతన్య యాత్రలు, అలాగే డిఏ బకాయిలపై హైకోర్టులో చేసిన న్యాయ పోరాటం వల్లే నేడు ప్రభుత్వాలు దిగివస్తున్నాయని ఏపీసీపీ ఎస్ఈఏ స్పష్టం చేసింది. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, 2003 డిఎస్సి బాధితులకు ఓపీఎస్ ఇచ్చి తొలి అడుగు వేశామని కూటమి ప్రభుత్వం చెబుతుంది. మిగిలిన ఉద్యోగుల విషయంలో కూడా ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని అంటుంది. కూటమి తాజా నిర్ణయాన్ని వైసీపీ తిప్పికొడుతుంది. ఈ జీవో కేవలం పరిమిత సంఖ్యలో దాదాపు 10,700 మంది ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని, తాము గతంలో తెచ్చిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ద్వారానే మిగిలిన లక్షలాది మంది ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉంటుందని వైసీపీ డిఫెండ్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు ఏపీసీపీ ఎస్ఈఏ తన తదుపరి పోరాట కార్యాచరణను ప్రకటించి ప్రభుత్వానికి సవాలు విసిరింది. మిగిలిన సిపిఎస్ ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలయ్యే వరకు విశ్రమించేది లేదని తేల్చి చెప్పింది. ఇందులో భాగంగా రాబోయే సెప్టెంబర్ 1 పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా చలో రాజధాని సమరశంఖం పేరుతో గుంటూరులో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఈ సభకు తరలి రావాలని పిలుపునిచ్చింది. ఏపీలో 2003 డిఎస్సి ఉద్యోగులకు ఓపీఎస్ జీవో రావడంతో ఒక అంకం ముగిసినా అసలు సిసలైన పోరాటం మున్ముందు ఉందనే సంకేతాలను ఉద్యోగ సంఘాలు పంపుతున్నాయి. జీపీఎస్, యూపీఎస్ వద్దు, కేవలం ఓపీఎస్ మాత్రమే ముద్దు అంటున్న ఉద్యోగుల డిమాండ్పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో మరి వేచి చూడాలి.